బ్రేకింగ్ న్యూస్ జానీ మాస్టర్ గురించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. జానీ మాస్టర్కు 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని జానీ చెప్పారు అని జానీ అడ్వకేట్ చెప్తున్నారు. తప్పుడు కేసు పెట్టారు అని జడ్జితో జానీ చెప్పారు అని అడ్వకేట్ అన్నారు. ప్రస్తుతం 14 రోజులు రిమాండ్కి పంపించారు. జానీకి ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు లేవు. దోషిగా తేలితే లైఫ్ టైం శిక్ష పడే అవకాశం ఉంటుందని అడ్వకేట్ చెప్తున్నారు. పోలీసులు ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదు. బెయిల్ వచ్చే అవకాశం ఉంది, కానీ జడ్జిపై ఆధారపడి ఉంటుంది అని అడ్వకేట్ చెప్తున్నారు. తనకు ఎముకల నొప్పి ఉందని జడ్జితో జానీ చెప్పారు అని అడ్వకేట్ చెప్తున్నారు. ఒకసారి జానీ మాస్టర్ కేసుకు సంబంధించి అడ్వకేట్ ఏం మాట్లాడారో చూద్దాం. ప్రస్తుతం మనం ఉప్పల్పల్లి కోర్టు దగ్గర ఉన్నాము. కొద్ది నిమిషాల క్రితమే జానీ మాస్టర్ని పోలీసులు అరెస్ట్ చేసి మరి రిమాండ్కి తరలించడం జరిగింది. మనతో పాటు అడ్వకేట్స్ ఉన్నారు, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అసలు జానీ మాస్టర్ ఏం మాట్లాడారు అంటే మెజిస్ట్రేట్ ముందు కూర్చోబెట్టినప్పుడు ఏం మాట్లాడారు, అంతా ఈ కేసు గురించి ఏం చెప్పారు? ఇందులో ఏం లేదమ్మా, సార్ అడిగారు, జడ్జి గారు కేసు గురించి అని చెప్పుకున్నాడు. ఈ కేసు నాకేం సంబంధం లేదు, తప్పుడు కేసు పెట్టినాడు అని చెప్పేసి అని డిలే చేసినాడు అని. అంటే మొత్తం మీద కూడా భయప్రాంతులకు గురైనట్టు చాలా ప్యానిక్గా ఉన్నాడు అంటూ బయట అయితే వస్తుంది. ఒకవైపు కూడా ఇదంతా ఫేక్ కేసు అని చెప్పి ప్యానిక్ అవుతారు కదమ్మా, అది భయపడతారు కదా ఆయన అట్లా. యాక్చువల్లీ పోలీసులు ఇప్పుడు ఆర్సిటీ రిమాండ్ చేసినారు, అతను మెడికల్కి పంపించినారు, కోర్టులో ప్రొడ్యూస్ చేసినారు. జడ్జి గారు 14 days జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చినారు, అప్ టు 10 వరకు. మొత్తం మీద కూడా హెల్త్ కండిషన్ కూడా కొంచెం బాగాలేదు అంటే పంపించారు. అలా బాగానే ఉంది, ఆల్రెడీ మెడికల్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేసినారు. అన్ని బాగుంటేనే కదా జడ్జి గారు యాక్సెప్ట్ చేసేది. అంటే జడ్జి వైపు నుంచి జడ్జి ఏమన్నారు అంటే ఇదంతా కూడా కన్సిడర్ చేశారా లేకపోతే జడ్జి గారు రిమాండ్ యాక్సెప్ట్ చేసినారు. 14 days కస్టడీ, జ్యుడిషియల్ కస్టడీ విధించినారు. ఒకవైపు కూడా రేప్ కేసుతో పాటు పోక్సో కేసు కూడా మంజూరు చేయడం అయితే జరిగింది. ఆ ఫైల్లో మొత్తం మీద చూసుకుంటే కూడా ఒకవేళ గిల్టీ ప్రూవ్ అయితే, అదేవిధంగా తప్పు చేశాడు అని తెలిస్తే ఎటువంటి శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ శిక్షలు పడినప్పటికీ కూడా ఇది ఫేక్ కేసు కింద కూడా ఒకవేళ తను మహిళ ఎవరైతే బాధితురాలు ఇప్పుడు మనం భావిస్తున్నామో ఇది ఫేక్ కేసుగా ఒకవేళ మంజూరు అయ్యి ఉంటే తనకి ఎటువంటి శిక్షలు పడే అవకాశం, తన మీద ఏమైనా కోర్టు చర్యలు తీసుకుంటారు? గిల్టీ అయితేనా? యాక్చువల్లీ యాజ్ పర్ లా ప్రకారం అయితే లైఫ్ ఓన్ పనిష్మెంట్. ప్రూవ్ అయితే లైఫ్ పడవచ్చు, ప్రూవ్ కాకపోతే అక్విటల్ కూడా కావచ్చు. అది కేసు మెరిట్స్ మీద ఉంటుంది, కేసు ఎవిడెన్స్ మీద దాన్ని డిపెండ్ అయి ఉంటుంది. అసలు జానీ మాస్టర్ మెజిస్ట్రేట్ ముందు కూర్చున్నప్పుడు ఏమన్నాడు, అసలు ప్రధానంగా క్వశ్చన్స్ ఏమన్నా చెప్పాడు? ఈ కేసు నాకు సంబంధం లేని చెప్పి తప్పుడు కేసు పెట్టారు అంటే ఏమని తప్పుడు కేసు అంటే ఎవరు పెట్టారు, దీని వెనకాల ఇండస్ట్రీయా లేదంటే పొలిటికల్ ఎజెండా ఇటువంటివి ఏమన్నా ఉండొచ్చు. ఆయన చెప్పింది అయితే ఒప్పుకోలేదు, మీ నేరం నాకు సంబంధం లేని చెప్పినారు. ఒకవైపు కూడా 376 అనేది కూడా పెద్ద కేసు, దాని తర్వాత కూడా ఇటువంటి కేసులు ప్రూవ్ అయితే ఎటువంటి శిక్షలు పడతాయి? లైఫ్ పడుతుంది అమ్మా, ప్రూవ్ అయితే లైఫ్ పడుతుంది. మనం చెప్పడానికి కూడా ఎంత పడుతుంది అని చెప్పడానికి లేదు, లా ప్రకారం అయితే లైఫ్ ఉన్నది. 506 మరియు 323 కేసుల కింద కూడా ఉన్నాయి. ఇవంతా కూడా పరిగణిస్తే ఫేక్ కేసు అని చెప్తున్నారు. 506 వచ్చి రిటర్న్ విత్ దేర్ కాన్సిక్వెన్స్, భయపెట్టించండి అని చెప్పేసి. 320 వచ్చేసి సింపుల్ ఇంజరీస్ వితౌట్ వెపన్. అంటే ఈ కేసెస్ అంటే ఇప్పుడు తను ఎవరైతే బాధితురాలు ఉన్నారో తను పూర్తిగా ఎవిడెన్స్ ప్రొవైడ్ చేసిందని అంటారు. ఏ విధంగా ఇప్పుడు చెప్పడానికి లేదు, ఇంకా ఎవరు పోలీసులు ఇంకా చార్జ్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయలేదు, ఇంకా చార్జ్ ఫైల్ ఇప్పుడు ఏంటో చెప్పడానికి ఉంటారు, ఇప్పుడేం చెప్పడానికి ఉండదు. ఇప్పుడు ఓన్లీ రిమాండ్ చేసినారు, వాళ్ళని అలిగేషన్ వచ్చింది కంప్లైంట్ మీద, అరెస్ట్ చేసి రిమాండ్ చేసినారు, యాక్సెప్ట్ అయింది. యాక్చువల్ అయితే ఉన్నది, యాజ్ అడ్వకేట్గా అయితే చెప్పవచ్చు, ఉన్నది మెరిట్స్ మీద. అది జడ్జి మీద ఆధారపడి ఉంటుంది, సార్ ఇవ్వాలా లేదా అని చెప్పేసి. ఆర్గ్యుమెంట్ మీద కన్విన్స్ అయితే సార్ ఇస్తారు, లేదంటే మనం సెకండ్ చేసుకోవాలి, అప్పీల్ ఇవ్వాల్సి వస్తుంది. చార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత కూడా రావచ్చు. అతని హెల్త్ బాడీ లాంగ్వేజ్ ఎట్లుందంటే చూస్తున్నట్టయితే మీరు చూసారు కాబట్టి బాడీ లాంగ్వేజ్ అంతా ఎలా అనిపించింది అంటే? యాక్చువల్లీ బిఫోర్ ప్రొడ్యూస్ మ్యాజిస్ట్రేట్ గారు ముందు ప్రొడ్యూస్ చేసే వరకు యాజ్ పర్ సిఆర్పిసి ప్రకారంగా ఆయనను మెడికల్ చెకప్ గురించి హాస్పిటల్ ప్రొడ్యూస్ చేసినాక అన్ని ఫిట్ అయిన తర్వాతనే జడ్జి గారు ప్రొడ్యూస్ చేస్తారు, తర్వాతనే రిమాండ్ యాక్సెప్ట్ అవుతుంది. మనం అది ఇంకా ఎవిడెన్స్ ఇంకేం చెప్పడానికి లేదు. జడ్జి గారు ఆ సాటిస్ఫై అయితే ఎన్ని రోజులు ఇవ్వచ్చు అని చెప్పి మనం చెప్పడానికి ఉండదు, ఆర్డర్ వస్తుంది. అంటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారా? వాళ్ళ భార్య వచ్చింది మేడం, వాళ్ళ భార్య వచ్చింది అంత ఇంకో వాళ్ళ భార్య తప్ప ఇంకెవరేం రాలేరు. వాళ్ళ భార్య కూడా ఇదంతా తప్పుడు కేసు అని చెప్పి చెప్తుంది. వాంటెడ్లీ ఇదంతా ప్లాన్ తోటి చేసారు, ఇదంతా ఇన్సిడెంట్ కూడా ఇప్పుడు ఏం జరగలేదు, అంతా తప్పు కేసు పెట్టారు. వాళ్ళ భార్య కూడా బయటకు వచ్చినాక ఇదంతా ఒక పొలిటికల్ ఎజెండా, దీని వెనకాల చాలా మంది ఉన్నారని చెప్పింది. జానీ మాస్టర్ ఏదైనా లోపల చెప్పాడంటే ఇది ఇండస్ట్రీ వాళ్ళు చేస్తారు కానీ లేదంటే పొలిటికల్ పెయిన్స్ అవి ఏమున్నాయా, నీకు నీ హెల్త్ కండిషన్ మంచిగా ఉంది అంటే నాకు బొక్కలో నొప్పి ఉంది సార్, అది ఒక్కటి తప్ప ఇంకేం లేదు, ఐఎమ్ ఫిట్ అని చెప్పి చెప్పారు. నువ్వు ఇదంతా చేసావా అని చెప్పి అడిగారా? అడిగాడు. అంటే ఏం కేసు పెట్టారు నీ పైన, ఎలాంటి కేసు పెట్టారు అంటే సెక్షువల్ కేసు పెట్టారు సార్ అని చెప్పి చెప్పారు, అంతకుమించి ఇంకేం అడగలేదు. ఇప్పుడు నువ్వు ఇది ఒప్పుకుంటున్నావా అంటూ ఇటువంటివి ఏమీ ప్రశ్నించలేదు, జస్ట్ రిమాండ్కి పంపించడం జరిగింది. ఏం అడగలేదు, కానీ
మామూలుగా ఫార్మాలిటీస్ ఏముంటే అవన్నీ కంప్లీట్ చేసుకొని రిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులు కూడా ఏమైనా అతనితో మాట్లాడే ప్రయత్నం చేశారా జానీ మాస్టర్తో కుటుంబం? పోలీసు వాళ్ళు అట్లాంటి ఛాన్స్ ఏమి లేదు, డైరెక్ట్ తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులకు ఇంటిమేషన్ చేసినారు. ఇంటిమేషన్ చేసిన తర్వాత రిమాండ్ తీసుకుంటాం. వచ్చారు, బట్ వాళ్ళ భార్య భర్తలు ఉన్నారు కాబట్టి ఎవరైనా మాట్లాడుకునే ప్రయత్నం చేశారు? అట్లీస్ట్ మాట్లాడుకునే ప్రయత్నం అంటే ఇప్పుడు రిమాండ్ అయిన తర్వాత వాళ్ళు ములాఖాత్ తీసుకొని మాట్లాడచ్చు. ఇక్కడ ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. మొత్తం మీద చూసుకుంటే కూడా జానీ మాస్టర్ ఒకవైపు ఇదంతా కూడా ఫేక్ కేసు, దీని వెనకాల చాలామంది హస్తం ఉంది, నేను ఒక ఇన్నోసెంట్ లాగా బయటికి వస్తానంటూ అడ్వకేట్లతో కానీ కుటుంబ సభ్యులతో చెప్పడం జరిగింది. నా మీద చాలా పెద్ద ఒఫెన్సివ్ కేసెస్ వేశారు, సెక్షువల్ హరాస్మెంట్, లైంగిక వేధింపులు, అదేవిధంగా టార్చర్, ఇవంటి సెక్షువల్ హరాస్మెంట్ కింద ఇటువంటి కేసెస్ అనేవి కూడా చాలా పెద్ద కేసెస్, మత మార్పిడి కేసెస్ అన్నది ఇటువంటివి నేను చెయ్యలేను, ఐఎమ్ ఇన్నోసెంట్ అంటూ జానీ మాస్టర్ చెప్తున్నాడు. వాళ్ళ వైఫ్ కూడా ఇదంతా ఫేక్